బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం, రెగ్యులర్ గా చూస్తున్నాం అన్న. ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్ట్ గానే ఉంది ఇప్పుడు. సో రకరకాలుగా ఉందని చెప్పాలి. అయితే 2 రోజులుగా ఒక టాస్క్ జరుగుతుంది. సీక్రెట్ టాస్క్‌లు. దాంట్లో లెజెండ్స్ ఏందసలు? లెజెండ్స్ వాళ్ళ క్యారెక్టర్‌లు ఏందసలు? అసలు నాకు తెలిసి అంతమంది ఉన్నారు కానీ సుమన్ శెట్టి, దివ్యాని కనుక్కోలేకపోతున్నారు. అదే కొంచెం స్టూపిడ్ గా అనిపించింది. సుమన్ శెట్టి గారిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అందరూ డిమోన్ పవన్ అంటున్నారు, ఆ కొత్త అబ్బాయిని సాయిని అంటున్నారే కానీ బట్ ఎవరు కనుక్కోలేకపోయారు. సుమన్ శెట్టి అంత బాగా అమాయకంగా నటించాడని చెప్పాలి. సో సుమన్ శెట్టి గేమ్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. నిన్న హర్రర్ టాస్క్ జరిగింది కదా, అందులో తనుజ గారు వెళ్ళినప్పుడు ఏడ్చారు పాపం, మమ్మీ మమ్మీ అని చెప్పేసి. నిజంగా చాలా బాధ అనిపించింది. ఏమైనా హార్ట్ అటాక్లు వస్తాయి, ఆ సున్నితమైన ప్రాణం అసలే తనుజ గారిది. అలాంటి షోలలో ఏమైనా చంపేపోతారు, మళ్ళీ మా ఫ్యాన్స్ మేము ఊరికే ఉండలేము. అసలే ఆ అమ్మాయి విన్నర్ అవ్వాల్సిన అమ్మాయి. సో నిన్నటి హర్రర్ టాస్క్ లో మాత్రం తనుజ గారు చాలా బాగా అనిపించింది. దానికన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ నిన్న హర్రర్ టాస్క్ లో రీతి చౌదరి అయితే 2.2 అని చెప్పాలి. పోయేటప్పుడు ఏమో నాకన్నా పెద్ద తోపు ఎవరు లేరు అన్నట్టు. ఆ సినిమా ఉంది చూడు, ఒక సినిమా హర్రర్ సినిమా సప్తగిరి భయపడినట్టు దయ్యాలకి. ఫస్ట్ పోయేటప్పుడు ఏమో ఓవర్ యాక్షన్ చేసి లోపలికి వెళ్ళి మమ్మీ 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 డాడీ డాడీ అని లోపలికి పోయి పోసుకునింది. ఫస్ట్ ఏమో బిల్డప్ ఇచ్చింది, నేనే పోతా, నేను తోపు ఆడపులి అని చెప్పేసి. బట్ లోపల పోయినాక అంత రేంజ్ లో భయపడింది. మంచిగా అనిపించింది. రీతు చౌదరి కూడా చాలా బాగా ఆడుతున్నారు, డిమోన్ పవన్ చాలా బాగా ఆడుతున్నారు. టాప్ 5 మొత్తం మారిపోయారన్న ఇప్పుడు. టాప్ ఓకే. అయితే నిన్న డిమోన్ పవన్ బయటికి వెళ్ళిపోవడం అంటే గేమ్ నుంచి అది ఎలా అనిపించింది మీకు? అది ఫెయిర్ అని ఫెయిర్ అసలు? డిమోన్ పవన్ నేను చూడలేదన్న, సో మేబీ తెలియదు నాకు. అది టాస్క్లు అన్ని చాలా బాగున్నాయి. ఈ సీజన్ అంతా చాలా బాగా అనిపించింది. ఈ సీజన్ ఇంకా ఏంటంటే తనుజ గారు టైటిల్ గెలిస్తే ఇంకా బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ ఫస్ట్ నుంచి మేము ఫ్యాన్స్. కొంతమంది తనుజని ట్రోల్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, సీరియల్ యాక్టర్లు అది ఇది అంటున్నారు. బట్ మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, తనుజనే గెలుస్తుంది అనేసి. సో తనుజ గారే గెలవాలి. ఎందుకంటే ఆ హౌస్ లో ప్యూర్ సోల్, గుడ్ సోల్ ఎవరైనా ఉన్నారు అంటే తనుజ గారే అనిపిస్తుంది. మిగతా అందరూ ఎక్కడో కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు, ఇమాన్యుల్ అవ్వచ్చు లేదా సుమన్ శెట్టి గారు, ఆయన కూడా గుడ్ సోల్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరే. చెప్పండి. రీతు చౌదరిని లెజెండ్ గా నియమించారు బిగ్ బాస్. అవును, ఎలా అనిపిస్తుంది? ఏమో ఈ రోజు చూడాలి. అది నిన్ననే చేశారు. ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే గానీ రీతు చౌదరి గేమ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం రీతు చౌదరి హైలైట్ అయింది. తనుజ గారు 4 పాయింట్లు గెలిచి మా తనుజ విన్నర్ అయ్యింది. సో ఈ సీజన్ పక్కా అన్న తనుజ గారు టైటిల్ కొట్టాలి. అది స్టార్ మా బ్యాచ్ కొట్టారని చెప్పేసి ఏదైనా పెయిడ్ బ్యాచ్ అది ఇది అంటారు. బట్ మేము చెప్తున్నాగా తనుజ గారే గెలవాలి. ఇమాన్యుల్ రన్నర్ గెలిచినా కూడా పర్లేదు, సుమన్ శెట్టి గారి రన్నర్ అయినా పర్లేదు, కానీ తనుజ గారే టైటిల్ గెలవాలన్న. ఎందుకని తనుజ గారే గెలవాలని కోరుకుంటున్నారు? తనుజ గారు ఆమె మాకే డబ్బులేమి ఇవ్వట్లేదన్న. తనుజ గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆమె గుడ్ సోల్ అనమాట. ఒక పాయింట్ ఎంతైనా తీసుకుంటారు. ఆమె టార్గెట్ చేసి హౌస్ మొత్తం టార్గెట్ చేసినా కూడా ఆమె మాట్లాడగలుగుతుంది. ఎక్కడ కానీ దమ్ము శ్రీజ లాగా బ్యాడ్ బిహేవియర్ చేయలేదు అనమాట ఇంతవరకు. ఎవరిని కానీ కావాలని అనడం కానీ, తిట్టడం కానీ, ఊరికైనా గొడవ పెట్టుకోవడం కానీ అది ఏమీ ఉండదు. తను ఒక పాయింట్ రేస్ చేసిందంటే ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదో కరెక్ట్ గా తెలిసిన అమ్మాయి తనుజ గారు. ఇన్ని రోజులుగా తనుజ బాండింగ్ లో ఉన్నది. ఎవరు బాండింగ్ లో ఉన్నది? తనుజ గారు ఎవరు బాండింగ్ లో ఉన్నారు? ఎవ్వరు లేరు అన్న, ఎవ్వరు లేరు. అది మీరు అనుకుంటున్నారు. అంటే నానా నానా అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ తగిలిచ్చింది మీ ట్రోలింగ్ బ్యాచే. తనుజ ఫస్ట్ నుంచి సింగిల్ గానే ఆడింది. తను చెయ్యి పోయేది ఒక టాస్క్ లో, చెయ్యి రీపేలా కూడా ఆడిన టాస్క్లు ఉన్నాయి. ఎవరు పెట్టుకోవట్లేదు. మరి రీతు చౌదరి డిమోన్ పాయింట్ బాండింగ్ అని పెట్టుకోవట్లేదా? సుమన్ శెట్టి ఆయన పెట్టుకోలేదా? అమ్మ అమ్మ అని చెప్పేసి ఆమె బాండింగ్ పెట్టుకోలేదా? బాండింగ్ పెట్టుకున్నంత మాత్రం గేమ్ ఏం ఆడట్లేదన్న. ఇప్పుడు తనుజకు నేనేమన్నా నానని చెప్పిందని ఫ్యాన్ అయ్యానా? ఆమె గేమ్ చూసే ఫ్యాన్ అయ్యాం. ఆమె గేమ్ బాగా ఆడింది, టాస్క్లు ఆడింది. ఎంతవరకు మాట్లాడాలో ఎప్పుడు కానీ ఒక గేమ్ లో గట్టిగా మాట్లాడినాడు గొప్పోడు కాదు. ఓపిక పట్టి ఎక్కడ మాట్లాడాలో అంతవరకు మాట్లాడి అణిగి ఉండేది ఆడపిల్ల. అట్లాంటి ఆడపిల్ల తనుజ గారు బిగ్ బాస్ ఉండడానికి నాకు చాలా గర్వంగా అనిపించింది. తనుజ లాంటి అమ్మాయికి మేము ఫ్యాన్ అయినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. తనుజ లాంటి అమ్మాయికి బిగ్ బాస్ టైటిల్ ఇకపోతే ఇంకా బిగ్ బాస్ వేస్ట్ అన్నా. ఇంకెవరికి ఇమ్మంటారు? దమ్ము సీజా లాంటి వాళ్ళకి ఇమ్మంటారు ఎక్కువ మాట్లాడే వాళ్ళకి. మరి ఇన్ని రోజులుగా గేమ్లు బాగా ఆడితే కెప్టెన్ ఎందుకు అవ్వలేదు? ఎవరు ఆడలేకపోయింది. తనకన్నా మగవాళ్ళు బాగా ఆడుతున్నారేమో. వస్తుంది టైం, ఇంకా 30-40 రోజులు ఉంది కదా. ఈ రోజు ఫైనల్ కాదు కదా. ఈ సీజన్ అయిపోయినా ఆమె క్యాప్టెన్ అయ్యి చూస్తారు చూడండి. మగవాళ్ళు అయ్యారు కదా. సో ఆ అమ్మాయి వస్తుంది, ఏదో ఒక టైం వచ్చినప్పుడు ఆమె కూడా క్యాప్టెన్ అవుతుంది. ఈ వీక్ లో కెప్టెన్సీ కంటెండర్ లో తనుజ ఉన్నారు. మరి ఈ వీకే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందా? అయితే మంచిదే అన్న. టాస్క్లు ఎలా ఉంటాయి అంటే ఫిజికల్ టాస్క్ ఉంటాయి, అమ్మాయిలు ఆడలేరు. ఒకసారి బ్రెయిన్ తో సంబంధించిన ఏదైనా టాస్క్లు వచ్చారు అంటే అదృష్టంతో క్యాప్టెన్ అవుతున్నారు అంతే. ఇంతవరకు ఎవరు కానీ మొగోళ్ళని బుద్ధి ఇంతవరకు టాస్క్ అయిన అమ్మాయి అయితే ఏ అమ్మాయి లేదు, బిందు మాధవితో సహా. ఆ టైం వచ్చినప్పుడు తనుజ కూడా క్యాప్టెన్ అవుతుంది. ఆడ బోర్డు తగిలిచినప్పుడు అప్పుడు తెలుస్తుంది. తనుజ గారు ఏం ఆడారు, అమ్మాయి ఫేక్, అమ్మాయి ఫిజికల్ టాస్క్లే ఆడలేదు, నాన్నని పెట్టుకొని బాండింగ్ ఆడిందన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఆమె జర్నీ వీడియో చూపిస్తారు కదా మనకు 60 రోజులు అయినాక. వాళ్ళ జర్నీలో మీరు ఎంత కష్టపడ్డారు టాప్ 5 లో ఉన్నప్పుడు ఆ వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది తనుజ ఎంత కష్టపడ్డది అనేసి. అయితే దివ్య తను లెజెండ్ అని చెప్పేసి కళ్యాణ్కి చెప్పింది. తను తాను రిస్క్ లో పెట్టుకున్నది. అది ఎంతవరకు కరెక్ట్?
రాంగే. నాకు దివ్య నిఖిత గారు కూడా ఎక్కడో కొంచెం ఎక్కువ ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ గౌతమ్ కొత్త విషయంలో గౌతమ్ ఆ అబ్బాయి పేరేం పేరు గౌరవ్. గౌరవ్ విషయంలో కూడా కొంచెం ఎక్కడో టంగ్ స్లిప్ అవుతుంది, ఎక్కువ ఓవర్ గా మాట్లాడుతుంది అనిపిస్తుంది. కొంచెం తగ్గించుకుంటే మంచిది. కామన్ మ్యాన్ కదా, బాగా ఆడుతుంది, పాయింట్ రేస్ చేస్తుంది, బట్ అనవసరంగా ఊరికైనా తనే నేను పెద్ద తోపు అన్నట్టు మాట్లాడుతుందేమో అని ఎక్కడో అనిపిస్తుంది. మరి టాస్క్ పరంగా పాల ప్యాకెట్లు పోయినప్పుడు గౌరవ్ చెప్పాడు కదా, రేషన్ మేనేజర్ గా నీ బాధ్యత చూసుకోవాలి కదా అని రీతితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త దివ్యతో కూడా స్టార్ట్ అయింది. అది గౌరవ్ కరెక్టా లేకుంటే వీళ్ళది కరెక్ట్? వీళ్ళదే అదే గౌరవ్ పాయింట్ కరెక్ట్ అన్న. గౌరవ్ మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అంటే పాలు అందరికి పోయాయి కదా, అది టాస్క్ కదా, మరి దాన్ని రేషన్ మేనేజర్ ఏం చేయగలుగుతారు? చూసుకోవాలి కదన్న రేషన్ మేనేజర్ అన్నప్పుడు. ఇంకోటి నిన్న కూడా సుమన్ శెట్టి గారు అసలు ఆ పాలు దొంగతనంగా తాగే టాస్క్ గానీ చాలా బాగా అనిపించింది. ఆయన ఎట్లా తాగుతున్నాడు పనుకొని, మరి ఏదో ఆవు దూడ పాలు తాగినట్టు, కుక్క పోయి నోట్లో పెట్టుకుని పాలు కనిపించుకుని ఆయన ఇట్ట పనుకొని తాగుతున్నాడు. ఆయన క్యూట్ గా ఉంటాయి నిజంగా. ఆయన ఆ ఏజ్ లో పాపము ఒక చంటి బిడ్డని ఎత్తుకొని పాలు ఇచ్చినట్టు ఆయన అందరూ సుమన్ శెట్టి సంకలు ఎత్తుకొని ఆడిపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో. సో ఆయన జెన్యూనిటీ, ఒక మనిషి మంచిగా ఉంటే కూడా టాప్ 5 లోకి రావచ్చు అని నిరూపించిన ఏకైక క్యాండిడేట్ సుమన్ శెట్టి గారు అని చెప్పాలి. ఇమాన్యుల్ లో ఉన్న దొంగ లెక్కలు సుమన్ శెట్టిలో లేవన్న. అందువల్లే నేను ఇమాన్యుల్ కన్నా ఎక్కువ సుమన్ శెట్టి గారు అంటాను నేను. ఇమాన్యుల్ గారు నవ్వించుండొచ్చు, దొంగ లెక్కలు చేస్తున్నాడు. మస్తు లెక్కలు ఉన్నాయి. కామెడీ చేసినంత మాత్రం తోపులు కాదన్న. సంజన ప్లస్ ఇమాన్యుల్ గారు ఒక దొంగ లెక్కలు వేశారు చూసారా. నేను కామెడీ చేస్తున్నాను అని వాళ్ళిద్దరు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నారు, గేమ్ ప్లాన్లు. గెలవాలంటే ఏం చేయాలి, ఏది గుడ్ కామెడీ, ఏది బ్యాడ్ కామెడీ, ఎక్కడ పాయింట్ రేస్ చేయాలి, ఇలాంటి దొంగ ఇన్ని స్ట్రాటజీలు వేసుకుని సుమన్ శెట్టి గారు ఆడట్లేదు. ఉన్నామా పోయామా, మనం మనలాగా ఉన్నామా లేదా, ఉంటే 4 వారాలు ఉంటాం, లేదంటే పోతా ఉంటాం, అలా ఉండాలంటున్నాను నేను. సో అందుకే ఇమాన్యుల్ కన్నా సుమన్ శెట్టి గారు, తనుజ గారు తోపు అంటాను నేను, అంతే. గెలిస్తే వీళ్ళ ముగ్గురే గెలవాలన్న. డిమాండ్ పవన్ కూడా కష్టపడారు ఫస్ట్ నుంచి. రీతు చౌదరి లేకపోతే నిజంగా ఆయన టైటిల్ కొట్టేంత దమ్ము ఉంది ఆయనకి. ఎప్పుడైతే ఈ రీతు చౌదరి పుల్కాగలికి దాంట్లో 40 రోజులు అయిపోయింది, ఇప్పుడు బయటకు వస్తాడు. ఈ 2 వారాల నుంచి కొన్ని ఎలివేషన్లు వేస్తున్నారు బిగ్ బాస్, నువ్వు కూడా మంచి ప్లేయర్ అని. అదేదో ఫస్ట్ నుంచే కానీ రీతు చౌదరి లేకపోయింటే డిమాండ్ పవన్ సింగిల్ హ్యాండ్ సింగిల్ లెగ్ తో ఆడుకునేవాడు అందరినీ. చాలా అయితే ఓకే. అయితే డిమాండ్ పవన్ రీతు ఇద్దరు మాట్లాడుకోవద్దని చెప్పేసి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు వీళ్ళకి బిగ్ బాస్ హౌస్ లో. కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు ఆనందం తెప్పించుకుంటున్నారు. అది ఎలా? తప్పే కదన్న. ఆ డిమాండ్ పవన్ కంట్రోల్ చేసుకుంటాడు, కానీ రీతు చౌదరి ఆ టైప్ కాదు. కంపల్సరీ పులిహోర కలపాలి. మేబీ ఆ అమ్మాయి లవ్ లోనే ఉందనుకుంటా. బయటకు వచ్చినాక అది ఏమవుతాయో, అది పెద్ద పెద్ద స్టోరీలే జరగచ్చు. మన రైతు బిడ్డ బొక్కలో పోయినట్టు ఈసారి వీళ్ళది ఎంత పెద్ద స్టోరీ అవుతుందో బయటకు వచ్చినాక తెలియదు. ఆ హౌస్ లో ఉన్నంత వరకు ఎన్ని బాండింగ్లైనా చేసుకోవచ్చు. రీతు చౌదరి అలా ఆడుతుంది, డిమాండ్ పవన్ టైటిల్ గెలవాలని ఆడతాడు. డిమాండ్ పవన్ మంచి లైఫ్ ఉందన్న వెనకాల, ఇంకా మంచి అమ్మాయి ఫాలోయింగ్ ఉంది బయట. ఆయన ఒక రీల్ పెడితే అన్ని లక్షల మంది చూస్తారు తెలుసా. రీతు చౌదరి అలా కాదు కదా. డిమాండ్ పవన్ వేరే, రీతు చౌదరి వేరే. అక్కడ వరకు వాళ్ళని ఎవరు మార్చలేం. డిమాండ్ పవన్ అన్న మారుతాడేమో, రీతు చౌదరి మారదు. మరి డిమాండ్ పవన్ కి ఇంతమంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్నా కానీ ఆ హౌస్ లో రీతు వెనకాల ఎందుకు కొడుతున్నారు? అంటే రీతుతో ఎందుకు బాండింగ్ పెట్టుకోవాలి? అక్కడ ఇంక వేరే అమ్మాయిలు ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ హౌస్ లో లేరు కదా. హౌస్ లో ఉన్నది అమ్మాయి ఒకటే. సో ఇంకా 100 రోజులు అమ్మాయితోనే ఉండాలి కాబట్టి అమ్మాయితో బాండింగ్ పెట్టుకున్నాడు. బయటకు వచ్చినప్పుడు అలా ఉండమని చెప్పి రీతు చౌదరితోనే ఉండలేరు. సో అది బిగ్ బాస్ లో ఈ వీక్ లో అన్ని గేమ్లు కలిపి మీకు ఎలా అనిపించింది లాస్ట్ 2 అవర్స్? ఈ వీక్ లో అన్నిటికన్నా హైలైట్స్ తనుజ గారు నిన్న గెలిచారు. హర్రర్ టాస్క్ లో అది హైలైట్ అనిపించింది. సుమన్ శెట్టి గారు పాలంతా దొంగతనం చేసి ఆ పాలు తాగడము, ఆయనే అవన్నీ లెజెండ్స్ అని చెప్పడము. సో సుమన్ శెట్టి గేమ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు అవ్వాలనుకుంటే వీళ్ళిద్దరే. కొత్తగా వచ్చిన అబ్బాయిలు ఉన్నారు చూడండి, నిఖిల్ ఆయన పేరు, పొడుగ్గా ఉంటాడు. గౌరవ్ ఒకడు, నిఖిల్ ఒకడు. వీళ్ళిద్దరూ వేస్టే, వాళ్ళు ఏం కంటెంట్ ఏం లేదు. సో వీళ్ళిద్దరిని పంపించేస్తే మళ్ళీ పాత వాళ్ళతో ఆడుకోవచ్చు. ఓకే.